వినాయక చవితి నాడు గరికతో పూజ చేస్తే సర్వశుభాలు చేకూరుతాయి. వినాయకునికి గరిక పూజలంటే ఎంతో ఇష్టం. ఇన్ని రకాల పత్రాలు పుష్పాలతో పూజించినప్పటికీ గరిక లేకుండా విఘ్నేశ్వరుడు లోటుగా భావిస్తారట. గరికలు లేని వినాయక పూజ వ్యర్థమని, ప్రయోజన రహితమని పురోహితులు చెప్తుంటారు. పురాణాల ఆధారంగా అసలు వినాయకుడికి గరిక అంటే ఎందుకిష్టమో తెలుసుకుందాం. పూర్వం అనలాసురుడు అనే రాక్షసుడు నిప్పును పుట్టించి లోకానంతా దహించసాగాయట. అయితే దేవతలంతా వినాయకుడి దగ్గరికి వచ్చి తమను రాక్షసుడు వేడిని పుట్టించి ఇబ్బందుల పాలు చేస్తున్నాడని, తమకు వేడిని పుట్టిస్తున్నాడని, తమను ఎలాగైనా కాపాడాలని వినాయకుడిని వేడుకోగా వినాయకుడు తన శరీరాన్ని పెంచేసి ఆ రాక్షసుణ్ణి మింగేశారట. అందుకు వెంటనే వినాయకుడి నుండి వేడి మొదలవుతుంది. అప్పుడు చంద్రుడు వచ్చి మంటను తగ్గిస్తానంటూ వినాయకుడు తలపై నిలబడ్డారు. అయినా కూడా తగ్గలేదు. విష్ణుమూర్తి తన కమలాన్నిచ్చారు. పరమశివుడు పాముని గణేషుని పొట్ట చుట్టూ కట్టారు. అయినా కూడా వేడి తగ్గలేదు. చివరకు కొంతమంది ఋషులు వచ్చి 21 గరిక పూచలతో వేడి తగ్గుతుందని చెప్పడంతో ఆ గరికను గణేషుని తలపై ఉంచారు. అంతే, వెంటనే వినాయకునికి వేడి తగ్గిపోతుంది. అప్పుడు వినాయకుడు అన్నారట, ఎవరైతే తమకు గరికతో పూజ చేస్తారో వారికి ఎల్లప్పుడూ తన ఆశీర్వచనాలు ఉంటాయని, కష్ట నష్టాలు తీరుస్తానని చెప్పడంతో అప్పటి నుంచి వినాయకుడిని గరికతో పూజిస్తారు. ఓం